కాలంలో సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ సొసైటీపై ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరం ఆల్మోస్ట్ దానికి అడిక్ట్ అయిపోయాం. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం, ఏదో టైమ్ పాస్ కోసం చూడటం, ఇది కాస్త మనకి ఎఫెక్ట్ వచ్చేంత విధంగా మారిపోయాం. వారు కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. అది హెల్త్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అది ఏ కంటెంట్ అయినా ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు చెప్పింది నిజమేనేమో అనుకుని చాలామంది అమాయకులు నమ్మటం, నమ్మి దానికి బలైపోవటం, ఆత్మహత్యల దాకా వెళ్ళటం ఇలాంటివి కంటిన్యూస్‌గా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు చైనా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చిందట. అదేంటంటే డెఫినిట్‌గా ఏదైనా మనం ఒక కంటెంట్ చెప్పాలి అంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మనకు ఉంటేనే మనం సోషల్ మీడియాలో కామెంట్స్ చేయాలని. మరీ ముఖ్యంగా ఈ హెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, జ్యుడిషియల్ ఇలాంటి మ్యాటర్స్ ఏమన్నా ఉంటే వాటి మీద మాట్లాడాలంటే డెఫినిట్‌గా దానికి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ లైసెన్స్ అన్నా కలిగి ఉండాలి. డిగ్రీ అన్నా మినిమమ్ ఉండాలంటూ కొత్త చట్టం తీసుకొచ్చిందట. ఎందుకంటే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి చాలామంది బలైపోతున్నారు. దాని నుంచి ప్రజల్ని కాపాడాలి అంటే డెఫినిట్‌గా దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ కావాలి అంటూ చైనా ఈ ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏఐ కంటెంట్ ఉపయోగించి ఈ మధ్యకాలంలో ఏఐ ఎంతలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసు. దాని కంటెంట్ తోటి ఎన్ని రకాలుగా మార్చేస్తున్నారో తెలుసు. ఏఐ కంటెంట్ కనుక మనం ఖచ్చితంగా దాంట్లో ఉపయోగిస్తే, యూజ్ చేస్తే డెఫినిట్‌గా అది ఏఐ వీడియో అని మనం స్పష్టంగా తెలపాలట. ఇది అన్ని చోట్ల కూడా ఈ రూల్ కూడా ఫాస్ట్‌గా ఎప్పటినుంచో వస్తోంది. సో మొత్తానికి ఈ చైనా తీసుకొచ్చిన కొత్త చట్టం ఇప్పుడు ఇండియాలో చాలా డిబేటబుల్‌గా మారిపోయింది. ఇండియా సోషల్ మీడియాలో కూడా కంటిన్యూగా ఈ అసభ్యకర వీడియోలు కానీ, కామెంట్లు కానీ అసలు ఒకటి కాదు, రెండు కాదు, కుప్పలు తెప్పలు కాదు. పొలిటీషియన్స్ కావచ్చు, మూవీ యాక్టర్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఏదైనా సరే ఏదైనా వైరల్ చేయడానికో, వాళ్ళు ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికో ఇలా రకరకాలుగా చేస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి కేంద్రం ఆల్రెడీ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 తీసుకొచ్చింది. కానీ ఎక్కడ ఆగిన సందర్భాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇప్పటికీ అశ్లీల కామెంట్లు కానీ, కంటెంట్ కానీ, ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అసలు విపరీతంగా డంప్ అవుతూనే ఉంది. కొంతమంది పనిగట్టుకుని ఫేక్ ఐడీలు సృష్టించుకుని ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక కంటెంట్‌లో చేసుకుని దాన్ని క్రియేట్ చేయటం, వాళ్ళకున్న అరకొర జ్ఞానంతోటి ఏదేదో చెప్పేయటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటికి అడ్డుకట్ట వేయాలంటే ఇండియాలో కూడా సరికొత్తగా స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు.